ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ఈ నెల 29వ తారీఖు శనివారము ఫల్గుణ బహుళ అమావాస్య. ఇది మహాశక్తివంతమైనటువంటి అమావాస్య. అంటే రేపు లేదు ఎల్లుండేనన్నమాట. ఒక్కరోజు ముందుగానే ఈ వీడియో మీకు ఎందుకు అందిస్తున్నానో వీడియో చివరి దాకా చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ ఫల్గుణ బహుళ అమావాస్య మహాశక్తివంతమైనది. ఈ సంవత్సరంలో ఇదే చివరి అమావాస్య అన్నమాట. అంటే ఈ క్రోధినామ సంవత్సరంలో ఇది చివరి అమావాస్య. ఉగాది తర్వాత విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమవుతుంది కదా. ఈ సంవత్సరం అంతా కూడా మనకు మన కుటుంబ సభ్యులకు తగిలినటువంటి నరదృష్టి, నరఘోష, నరపీడ సంపూర్ణంగా ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు మనం చక్కగా తెలుసుకుందాం. పెద్దలు ఏమంటారంటే నరుని దృష్టికి నల్లబండైనా పగిలిపోతుంది అంటారు. అందుకే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా అర్చకులు ఒక రోజుకు 3 సార్లు దృష్టి తీస్తారన్నమాట. ఒక్క వెంకటేశ్వర స్వామికి మాత్రమే కాదు, చాలా దేవాలయాల్లో భగవంతుడికి అర్చక స్వాములు దృష్టి తీస్తారన్నమాట. భగవంతుడికే దృష్టి తీసినప్పుడు మానవ మాతృలం మనమెంతండి. మానవులకు నరదృష్టి, నరపీడ, నరఘోష తగిలినట్లయితే జీవితంలో ఎదుగుదల అనేది తగ్గిపోతుంది, మనశ్శాంతి ఉండదు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇంతకీ నరదృష్టి అంటే ఏమిటి చాలా మందికి తెలియదు. మనము కష్టపడి డబ్బులు సంపాదించి ఒక మంచి ఇల్లు కట్టుకుంటాం. గృహప్రవేశానికి చుట్టాలు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు అందరూ వస్తారు. ఇల్లు చూస్తారు, అబ్బా చాలా బాగుందండి, ఇంద్రభవనంలా ఉంది, చాలా బాగా కట్టారు అని చెప్పి మనల్ని పైకి పొగుడుతూనే ఉంటారు. కానీ లోపల ఏదో తెలియనటువంటి ఈర్ష్య, అసూయ. ఎంత అద్భుతమైన ఇల్లు కట్టేసుకున్నారు వీళ్ళు, ఇటువంటి ఇల్లు మాకు లేదే అని ఈర్ష్యగా, ద్వేషంతో ఆ ఇంటిని చూసినట్లయితే అప్పుడు నరదృష్టి అనేది ఆ ఇంటికి సోకుతుంది. ఇప్పుడు మనం ఒక మంచి కారు కొనుక్కున్నాం అనుకోండి, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూస్తారు, భలే ఉంది కారు అని పొగుడుతూ ఉంటారు. లోపల మాత్రం బాధపడుతూ ఉంటారు, ఇటువంటి కారు మేము సంపాదించుకోలేకపోయామే అని ఈర్ష్యతో, ద్వేషంగా చూసినప్పుడు దృష్టి దోషము అనేది తగులుతుంది. అప్పుడు మన జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు. మనం మంచి బట్టలు కట్టుకున్నా, బంగారు నగలు వేసుకున్నా, చక్కగా ముస్తాబైనా కూడా మనకు దృష్టి దోషము అనేది తగులుతుంది. ఎవరైనా మనల్ని చూసి అబ్బాయి ఎంత బాగున్నారు, ఇలా మేము ఉండలేకపోతున్నామే అని ఈర్ష్యగా చూసినా, ద్వేషంగా చూసినా నరదృష్టి అనేది మనకు తగులుతుంది. అప్పుడు మన ఎదుగుదల క్రమక్రమంగా తగ్గిపోతుంది, మనశ్శాంతి అనేది ఉండదు. నరదృష్టి అంటే అదన్నమాట. ఇక నరఘోష అంటే ఏమిటి? మనం ఇల్లు కట్టినప్పుడు శంకుస్థాపన నుండి ఇల్లు పూర్తయ్యే వరకు ఎన్నో క్రిమికీటకాలు చనిపోతాయి. అంటే ఇల్లు కట్టేటప్పుడు చీమలు, దోమలు చనిపోతాయి, బల్లులు చనిపోతాయి, బొద్దింకలు చనిపోతాయి, తొండలు చనిపోతాయి, సీతాకోక చిలుకలు చనిపోతాయి. ఆ ఇంట్లో ఎన్నో ప్రాణాలు పోయి ఉంటాయి అన్నమాట. అంతేకాదు కూలీలు ఇల్లు కట్టేటప్పుడు చేతికో కాలుకో దెబ్బ తగిలి ఆ ఇంట్లో రక్తము కారినట్లయితే దుష్ట శక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాయి అన్నమాట. ఇంటికి నరఘోష ఉన్నట్లయితే ఎలా ఉంటుందంటే ప్రతినిత్యము భార్యాభర్తలకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. చీటికి మాటికి చిన్న విషయాలకు కూడా పెద్దగా గొడవ చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఇంట్లో ఉన్నంతసేపు మనశ్శాంతి ఉండదు. పడుకుంటే నిద్ర పట్టదు, అటు ఇటు దొర్లుతూ ఉంటారు కానీ అస్సలు నిద్ర పట్టదు. చెవి దగ్గర ఎవరో వచ్చి ఏదో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఏదో తెలియనటువంటి భయం. ఇంట్లో కూర్చొని ఉంటే ఏదో జరిగిపోతుంది, ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్లు ఏవో తెలియనటువంటి భయం మనలో కలుగుతూ ఉంటుందన్నమాట. విపరీతంగా చెడ్డ కళలు రావడము, చేతులు కాళ్ళు విపరీతంగా నొప్పులు పుట్టడము, ఏదో తెలియనటువంటి భయము, ఆందోళనలు కలిగినట్లయితే ఆ ఇంటికి నరపీడ, నరఘోష ఉంది అని మనము అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం గమనించినట్లయితే మనకే తెలియకుండా మనం సన్నబడిపోతూ ఉంటాము. అస్సలు ఇంట్లో భోజనం తినబుద్ధి కాదు. మన స్నేహితులు, చుట్టాలు అడుగుతూ ఉంటారు, ఏమి ఈ మధ్యన సన్నబడిపోతున్నావని. క్రమక్రమంగా క్షీణించిపోతూ ఉంటాము. తిన్నది అరగదు, ఇంట్లో నిద్ర పట్టదు, ఏదో చీకాకు, ఏదో భయము. ఇలా జరుగుతుందంటే నరదృష్టి, నరపీడ
మీకు సోకినట్లే. ఈ నరదృష్టి, నరపీడ, నరఘోష పూర్తిగా తొలగిపోవాలంటే ఏం చేయాలి? మన పెద్దలు ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని చెప్పి ఉన్నారు. అమావాస్య నాడు కొన్ని పరిహారాల్ని చేసుకోవాలి అని చెప్పి ఉన్నారు. పైగా ఫల్గుణ బహుళ అమావాస్య నాడు చేసేటువంటి పరిహారము రెట్టింపు ఫలితాన్ని అయితే ఇస్తుంది. ఈ అమావాస్యకు కుదిరినటువంటి వాళ్ళు వచ్చే అమావాస్యకైనా చేసుకోవచ్చు. కానీ ఈ సంవత్సరంలో ఇదే చివరి అమావాస్య కాబట్టి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పేటువంటి పరిహారాన్ని చేసుకోండి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు. సులువుగానే మీకు తగిలినటువంటి నరదృష్టి, నరఘోష, నరపీడను మీరు తొలగించుకోవచ్చు. ముందుగా కూష్మాండ పరిహారం గురించి తెలుసుకుందాం. కూష్మాండము అంటే గుమ్మడికాయ అన్నమాట. పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటిది బూడిద గుమ్మడికాయ. రేపు అమావాస్య రోజు మార్కెట్కి వెళ్ళి ఒక మంచి బూడిద గుమ్మడికాయని తీసుకొని రండి. ఆ బూడిద గుమ్మడికాయ తెచ్చేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఆ బూడిద గుమ్మడికాయ పైన బూడిద ఉండాలి. ముఖ్యంగా కాండం ఉండాలి. కాండం లేనటువంటి బూడిద గుమ్మడికాయ ఈ పరిహారానికి పనికిరాదు. ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ భిన్నమై ఉండకూడదు. అంటే దెబ్బ తగిలినది, చీడు పట్టినది అటువంటిది కాకుండా పరిశుభ్రంగా ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయని చూసి తెచ్చుకోండి. ఆ గుమ్మడికాయను మీరు తెచ్చేటప్పుడు బేరం ఆడకూడదు. వాళ్ళు ఎంత డబ్బులైతే అడిగారో దానికంటే ₹1 ఎక్కువగా ఇచ్చేసేయండి. 100 రూపాయలు బూడిద గుమ్మడికాయను 80కి ఇస్తావా, 70కి ఇస్తావా, లేకపోతే పక్క షాపులో వెళ్ళి కొనుక్కుంటాము అని ఇలా బేరం ఆడకూడదండి. ఆ బూడిద గుమ్మడికాయని ఇంటికి తెచ్చేటప్పుడు దారిలో ఎక్కడా కూడా పెట్టకండి. 10 మంది తొక్కేటువంటి దారిలో ఆ బూడిద గుమ్మడికాయను పెట్టరాదు. ఇంకొంతమంది బూడిద గుమ్మడికాయ ఇంటికి తీసుకొని రాగానే బకెట్లో నీళ్లు పోసుకొని కడిగేస్తూ ఉంటారు. అలా కడగకూడదు. అలా కడిగినట్లయితే దాని శక్తి నశిస్తుంది. బూడిద గుమ్మడికాయ పైన బూడిద ఉండాలి. ఎందుకంటే శివుడు భస్మప్రియుడు కదా. కాబట్టి ఆ బూడిద గుమ్మడికాయ మీద బూడిద ఉండాలి. దాన్ని కడగకూడదు. తెచ్చేటప్పుడు ఎక్కడ దారిలో కింద పెట్టకూడదు. ఈ బూడిద గుమ్మడికాయని అమావాస్య రోజే తీసుకొని రావాలా గురువు గారు అంటే అవసరం లేదు. ఒకరోజు ముందైనా కూడా తెచ్చి మీరు ఇంట్లో టేబుల్ మీద కానీ ఒక న్యూస్ పేపర్ మీద కానీ ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో ఉంచుకోండి. అమావాస్య రోజు ప్రాతకాలంలో అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసుకొని బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాల్ని ధరించి సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని పూజా మందిరంలో వెళ్ళి ఒక పీట మీద కూర్చోండి. పరమేశ్వరుణ్ణి పూజించండి. దీపాలు వెలిగించి చక్కగా పరమేశ్వరుణ్ణి పూలతో, బిల్వదళాలతో పూజించి ఆ గుమ్మడికాయని కూడా తీసుకొని వెళ్ళి పూజా మందిరంలో ఆ శివుడి యొక్క చిత్రపటం ముందర పెట్టండి. ధూపదీప నైవేద్యాలతో పరమేశ్వరుణ్ణి పూజించండి. నైవేద్యం ఏం పెట్టాలంటే చక్కెర పొంగలి కావచ్చు, లేకపోతే దధ్యోజనం పెరుగన్నం కావచ్చు, నైవేద్యాన్ని పెట్టి ఆ తర్వాత బూడిద గుమ్మడికాయకి త్రిపుండ్రాలు పెట్టాలన్నమాట. పసుపు, గంధము కలుపుకొని ఇలా చక్కగా త్రిపుండ్రాలు పెట్టి మధ్యలో కుంకుమ బొట్టు పెట్టి ఆ బూడిద గుమ్మడికాయ పైన ఎర్రని పువ్వు, ఎర్రని గులాబీ కావచ్చు, ఎర్రని మందారం కావచ్చు పెట్టి చక్కగా శివుణ్ణి పూజించినట్లే ఈ బూడిద గుమ్మడికాయను కూడా పూజించాలి. ఆ తర్వాత నల్లదారాన్ని సిద్ధం చేసుకోవాలి. చాలామంది తెల్లదారము, ఎర్రదారము వీటితో కడుతూ ఉంటారు. అంత ఫలితం ఉండదు. నల్లదారము మీరు పూజా స్టోర్స్లో అడిగితే ఇస్తారు. ముందుగానే కాస్త నల్లదారాన్ని కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఈ బూడిద గుమ్మడికాయకి హారతి చేసి ఆ పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకోండి. స్వామి, మా ఇంటికి, మాకు, మా పిల్లలకు తగిలినటువంటి నరదృష్టి, నరఘోష, నరపీడ సంపూర్ణంగా తొలగిపోవాలి స్వామి, నిన్నే నమ్ముకున్నామని చెప్పి ఆ స్వామికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఆ బూడిద గుమ్మడికాయని ఇంట్లో నుండి బయటికి తీసుకొని వచ్చి 3 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా తిప్పాలి. ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా 3 సార్లు తిప్పాలి. పైనుండి కిందకు 3 సార్లు తిప్పి హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి ఆ శివుణ్ణి తలుచుకొని నల్లదారంతో ఆ బూడిద గుమ్మడికాయను బంధించి సింహద్వారానికి కుడివైపైనా కట్టవచ్చు, ఎడమవైపైనా కట్టవచ్చు, ఇంటి ముందరైనా కూడా కట్టవచ్చు. ఎవరు కట్టాలి ఈ బూడిద గుమ్మడికాయని అంటే స్త్రీలైనా కట్టవచ్చు, పురుషులైనా కట్టవచ్చు. అమావాస్య రోజు ఉదయం 10 గంటల లోపల ఈ ప్రక్రియను చేయండి.
ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగాలు చేసి ఉన్నా ఆ ప్రయోగాలన్నింటినీ కూడా ఆ కూష్మాండం అంటే పరమేశ్వరుడి స్వరూపం కదా, అది తిప్పి కొడుతుంది. అదేవిధంగా ఇంటికి తగిలినటువంటి నరదృష్టి, నరఘోష, నరపీడ పూర్తిగా తొలగిపోతుంది. ఆ తర్వాత గోమూత్రం, ఇల్లంతా కూడా గోమూత్రాన్ని ప్రోక్షణ చేయండి. ఆ తర్వాత ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయండి. కాస్త సాంబ్రాణి పూజ స్టోర్స్లో అడిగితే ఇస్తారు. చక్కగా సాంబ్రాణి పొగ ఇల్లంతా కూడా వేసేసేయండి. ఇక ఆ తర్వాత ఇంటికి ఉన్నటువంటి నరదృష్టి, నరఘోష, నరపీడ సంపూర్ణంగా తొలగిపోతుంది. ఉదయం మాకు కుదరదు, మధ్యాహ్నం బూడిద గుమ్మడికాయని పూజించి కట్టవచ్చా అంటే మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఇక సాయంత్రం బూడిద గుమ్మడికాయను మీరు ఇంటి ముందర కట్టినా కూడా ఎటువంటి ప్రయోజనము కూడా ఉండదు. కట్టినటువంటి కొన్ని రోజులకే ఈ బూడిద గుమ్మడికాయ కుళ్ళిపోయిందనుకోండి, మీ ఇంటికి నరదృష్టి, నరపీడ చాలా ఎక్కువగా ఉంది అని అర్థం చేసుకోవాలి. వెంటనే దాన్ని తీసేసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో పారవేసి మళ్ళీ కొత్త గుమ్మడికాయని తెచ్చి యథాప్రకారం పూజ చేసి మళ్ళీ ఇంటి ముందర కట్టుకోండి. కొంతమంది హేళనగా మాట్లాడుతూ ఉంటారు, ఈ బూడిద గుమ్మడికాయ మనల్ని, మన కుటుంబాన్ని రక్షిస్తుందా, మన నరదృష్టిని తొలగిస్తుందా అని హేళనగా వికరిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం కాదండి ఈ పరిహారము. ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళు మాత్రమే చేయండి. నమ్మకంతో గనక మనం చేసినట్లయితే ఆ పరమేశ్వరుడు మనల్ని, మన కుటుంబాన్ని సర్వకాల సర్వవస్థల యందు రక్షిస్తాడు. ఆ శివుని అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా మనల్ని కుట్టదు కదా. ఆ కలశంలో, ఆ విగ్రహంలో భగవంతుడు ఉన్నాడు అని నమ్మకంతో పూజించినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. నమ్మకంతో ఈ పరిహారం చేస్తే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది బూడిద గుమ్మడికాయతో పాటు ఎర్రని వస్త్రంలో పటిక, అదేవిధంగా కొబ్బరికాయను కూడా కడుతూ ఉంటారు. మరి కొంతమంది కలబంద మొక్కను కూడా కడుతూ ఉంటారు. అవి కూడా అద్భుతంగా పనిచేస్తాయండి. కొబ్బరికాయ కూడా పరమేశ్వరుడి స్వరూపం. శివుడికి ఎలా 3 కళ్ళు ఉంటాయో కొబ్బరికాయ కూడా 3 కళ్ళు ఉంటాయి. పటిక కూడా అద్భుతమైనటువంటి ధాతువు, నరపీడను, నరఘోషల్ని తొలగిస్తుంది. అదేవిధంగా కలబంద చూడండి, మీరు ఏ చెట్టుకు నీళ్లు పోయకపోయినా అది ఎండిపోతుంది. కలబందకు మీరు సంవత్సరం నీళ్లు పోయకపోయినా అది ఎండిపోదు. కాబట్టి కలబందను కట్టడం కూడా మంచిదే. ఇలా మన ఇంటికి తగిలినటువంటి నరఘోషను, నరపీడను, నరదృష్టిని తొలగించుకోవచ్చు. వ్యాపార స్థలంలో అంటే మీకు షాప్ ఉందనుకోండి, ఆ షాపు దగ్గర కూడా ఇలా మీరు బూడిద గుమ్మడికాయను, ఎర్రని వస్త్రంలో పటికను, కొబ్బరికాయను కట్టుకోవచ్చు. ఇక మనకు తగిలినటువంటి నరదృష్టిని ఎలా తొలగించుకోవాలంటే చక్కగా ఒక ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్లో నీళ్లు పోసి కాస్త పసుపు వేయండి. కాస్త సున్నం వేసినట్లయితే ఆ పసుపు నీళ్ళంతా ఎర్రగా మారిపోతుంది. దాని మీద 3 తమలపాకుల్ని ఉంచండి, లేదా ఒక్క తమలపాకు అయినా ఉంచండి. కల్లుప్పు, ఒక దోసెట్లో కల్లుప్పు తీసుకొని ఆ తమలపాకు మీద పోసేసేయండి. దాని మీద ఒక నిమ్మకాయను కోసుకొని ఆ నిమ్మకాయ ఒప్పుని ఆ కల్లుప్పు మీద పెట్టండి. దాని మీద కాస్త కుంకుమను పూసి ఇంట్లో నుండి బయటికి తీసుకొని వచ్చి ఆ నిమ్మకాయ మీద ఒక కర్పూరాన్ని పెట్టి వెలిగించండి. మీ భర్తను, మీ పిల్లల్ని బయటికి రమ్మని చెప్పి వారికి చక్కగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు దృష్టి తీసి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 సార్లు దృష్టి తీసి, పైనుండి కిందకు 3 సార్లు దృష్టి తీసి ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వాటిని వేసేసేయండి. ఆ తర్వాత మీ భర్తను, మీ పిల్లల్ని వెళ్ళి చక్కగా స్నానం చేసి వేరే వస్త్రాలు వేసుకోమని చెప్పండి. ఆ బట్టల్ని మళ్ళీ శుద్ధి చేసుకుని మళ్ళీ వాడుకొనవచ్చును. ప్రతి అమావాస్యకు ఒకసారి మీ భర్తకు, మీ పిల్లలకు ఇలా దృష్టి తీసినట్లయితే దృష్టి దోషములు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇక స్త్రీలకు తగిలినటువంటి దృష్టి దోషాలు తొలగిపోవాలంటే అమావాస్య రోజు ఎడమ కాలికి నల్లని దారం కట్టుకున్నట్లయితే కూడా దృష్టి దోషాల నుండి తప్పించుకోవచ్చు. అదేవిధంగా నల్ల పూసలు మెడలో వేసుకున్నా, కంటికి కాటుకు పెట్టుకున్నా కూడా దృష్టి దోషాలు అనేవి తగ్గుముఖం పడతాయి. మీరు కూడా ఎవరి చేతైనా ఇలా దృష్టి తీయించుకోవచ్చు. మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.